జనవరి 1వ తారీఖు నుంచి పీడీఎస్ వ్యవస్థ ద్వారా మేము అందించే ప్రతి బస్తా క్యూఆర్ ట్యాగ్ పరాకమణి కేసులో జరిగిన దొంగతనాన్ని చిన్న విషయంగా చిత్రీకరించడం అప్రజాస్వామికమే కాక భక్తుల భావాలను అవమానించే పని అని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇటువంటి పవిత్రమైన అంశాన్ని జగన్ చిన్న తప్పుగా అభివర్ణించడం హాస్యాస్పదమని, భక్తుల విశ్వాసాలతో ఆటలాడడం ఏమిటి అని ఆయన మండిపడ్డారు. టీటీడీ వంటి సంస్థల్లో ₹1 లోటు జరిగిన అది పెద్ద నేరమని, అక్కడ జరిగే ప్రతి అంశం పట్ల అత్యధిక జాగ్రత్త అవసరమని పేర్కొన్నారు. పని చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ రాజీ విషయంలో కూడా టీటీడీలో ఉన్నట్టు ఉన్నతాధికారి నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే ఉన్నతాధికారి వరకు ఆ పరకామణి రాజీ విషయంలో వారందరి హస్తం ఉందని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడ పోయాయి? మామూలుగా ఏదైనా దొంగతనం జరిగిన తర్వాత దానికి ఉన్నటువంటి పంచనామా చేసి ఎక్కడ పొరపాటు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది పంచనామా చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా సీజ్ చేసి కోర్టుకి సమర్పించాలి. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా డిలీట్ చేసేసారు. ఎవరు డిలీట్ దాని మీద నేను హైకోర్టులో రిట్ పిటిషన్ ఒక భక్తుడు ఆ విజువల్స్ నాకు ఇచ్చిన కారణంగా అది మీడియా మిత్రుల సహకారంతో శ్రీవారి భక్తుల ముందు పెట్టడం జరిగింది. అదే ఈరోజు ఆధారమైంది. కానీ దురదృష్టం దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ కూడా అనుమానాస్పద మృతి, దాన్ని కూడా తొందరలోనే పోలీసు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏ విధంగా జరిగిందో అది కూడా శ్రీవారి భక్తుల ముందు ప్రజల ముందు రాబోతుంది. వెనక వస్తున్నటువంటి నాయకులు ఇక్కడ